Good morning, Nana. How are you? I hope you are all fine. Okay, are you doing your homework, Nana? So, given homework, all of you almost are doing given homework, Nana. Very good. Well done, children. So, okay, now yesterday we had discussion, Nana. We had discussion Africa. Africa is the one of the continent. How many continents are there? There are 7 continents are there. So, we had discussion already. So Europe also completed. We have discussed one of the continent Africa. Africa lo unna chala so useful several usefuls are there. We have discussed in previous lesson. Okay, say assignment. So today we have discussion Africa, Europe and Asia. Okay na. So Africa and Europe and Asia గురించి మనం ఈ రోజు డిస్కషన్ చేసుకున్నాం. Today we are discussion Africa, Europe and Asia. Okay, so for a long time people from and other continents were largely and ignorant about the Africa. మరి లాంగ్ టైం అంటే ఎప్పుడు సో చాలా లాంగ్ టైంలోనైనా అప్పుడు పీపుల్ మీన్స్ ప్రజలు. సో పీపుల్ ఎలా ఉండేవాళ్ళంట. సో పీపుల్ ఫ్రమ్ అదర్ పీపుల్ అదేవిధంగా సో అదర్ కాంటినెంట్స్. ఓకేనా. సో how many continents are there? There are 7 continents are there. అండ్ లాంగ్ టైం ఒకనొక టైంలో సో ప్రజలు ఏ విధంగా ఉండేదంటే సమ్ కాంటినెంట్స్ పీపుల్ ఎలా ఉండేవారే సో లార్జ్లీ. ఓకేనా. సో లార్జ్లీ అండ్ ignorant అంటే ఎలా ఉండేవాళ్ళంటమ్మా అజ్ఞాని అయి అంటే వివేకం లేకుండా తెలివి తక్కువగా ఉండేవారు. ఏది నా సో వన్స్ అపాన్ ఏ టైమ్ ఓన్లీ now the generation is almost all people are so technology developed and people also developed and so literacy people also developed. Okay, one separate time so no illiterate persons are there and so long time people have some continents so continents are largely so ignorant అంటే సో అజ్ఞాని అయి అంటే అజ్ఞాని తెలివి తక్కువ వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. ఏది వన్స్ అపాన్ ఏ టైం సో అజ్ఞాని అయినా. ఓకేనా. సో అండ్ అబౌట్ ద ఆఫ్రికా మనకి ఇక్కడ ఏం చెప్తుంది దేని గురించి సో అబౌట్ ద ఆఫ్రికా సో ఆఫ్రికా గురించి చెప్తుంది అనమాట. ఓకేనా. సో యూరోపియన్స్ వర్ ఏ familiar only with the northern coastal regions of Africa, while the India and so Arab trade know about the eastern coast. మరి అదే విధంగా మనకి యూరోపియన్ లెసన్ గురించి మనం చెప్పుకున్నాం కదా నాన్న. సో యూరోప్ లెసన్ చాలా బాగుంది అండ్ మనకి చాలా విషయాలు కూడా తెలియజేసింది. అవునా. సో మరి యూరోపియన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారో నాన్న ఆ యూరోపియన్స్ పీపుల్ వాళ్ళు సో ఫిల్మిలైన్ ఓన్లీ విత్ ఏంటది వాళ్ళు ఆ యూరోపియన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో ఓన్లీ విత్ సో నార్థరన్ సో కోస్టల్ రీజియన్స్ అంటే కోస్టల్ రీజన్స్ అంటమ్మా సో సముద్ర తీర ప్రాంతాలు. ఓకేనా. సో నార్థరన్ వైపు ఉన్న కోస్టల్ రీజన్స్ అంటే అటువైపు ఉన్న సో కోస్టల్ రీజన్స్ మీన్స్ సముద్ర తీర ప్రాంతం కోస్టల్ అంటే సముద్ర తీర ప్రాంతం నార్థరన్ వైపు ఉన్న సముద్ర తీర ప్రాంతం. అప్పుడు సో ఆఫ్ ఆఫ్రికా మరి ఆఫ్రికా వైల్ ద ఇండియన్ అండ్ మరి అదేవిధంగా ఇక్కడ సో మనకి ఇంకేముంది సో ఆఫ్రికా. ఓకేనా. ఆఫ్రికా అండ్ సో వైల్ మరి ఆఫ్రికా ఉంది అండ్ అదేవిధంగా సో మనకి ఇంకా ఇండియన్ అండ్ సో ఇండియన్ అండ్ అరబ్ ట్రేడర్స్ మీన్స్ నానా వర్తకులు వ్యాపారులు. ఓకేనా. సో ట్రేడర్స్ మీన్స్ వర్తకులు వ్యాపారులు అనమాట. సో ట్రేడర్స్ అబౌట్ ద ఈస్టర్న్ కోస్ట్ మనకి ఏం తెలియజేస్తుందంటే
సో మనకి ట్రేడర్స్ ఇండియన్ అండ్ సో ఇంకా అర్బన్ ట్రేడర్స్ గురించి మనకి తెలియజేస్తుంది అనమాట. ఓకేనా. సో మనకేమో యూరోపియన్స్ పీపుల్ అండ్ నార్థరన్ కోస్టల్ రీజన్స్ వాళ్ళు వైల్ ఆఫ్రికా ఆల్సో సో దే డూయింగ్ ద సో ట్రేడ్ అండ్ ఇండియన్ ఆఫ్రికా ట్రేడర్స్ ఆర్ డూయింగ్ ద ట్రేడ్ సో ఈస్టర్న్ కోస్ట్. సో ఇక్కడ వీళ్ళు తూర్పు తీర వైపున ఉన్న సముద్ర తీర ప్రాంతాలలో వీళ్ళు సో ట్రేడ్ వర్తకం చేసేవాళ్ళు అనమాట. ఓకేనా. సో లుక్ ఎట్ ద వరల్డ్ మ్యాప్ అండ్ గెస్ హౌ యూరోపియన్స్ వుడ్ హ్యావ్ రీచ్డ్ ద నార్థరన్ కోస్టల్ ఏరియా. మరి ఒకవేళ మనం కిందగా విచ్ మ్యాప్ యూ అబ్జర్వ్డ్ సో ఓల్డ్ మ్యాప్ యు ఆర్ అబ్జర్వ్ ద ఓల్డ్ మ్యాప్ కింద మనం అబ్జర్వ్ చేసినట్టయితే యూరోపియన్ పీపుల్ ఉన్నారు కదా, యూరోపియన్ ప్రజలు హౌ టు రీచ్ ద నార్థరన్ కోస్టల్ ఏరియాస్. మరి యూరోపియన్ పీపుల్ నార్థరన్ కోస్టల్కి రీజన్కి ఏ విధంగా రీచ్ అయ్యారు. సో హౌ కెన్ వన్ రీచ్ ఆఫ్రికా ఫ్రమ్ ద యూరప్. సో అదేవిధంగా హౌ కెన్ వన్ రీచ్, మరి అదేవిధంగా ఆఫ్రికా వాళ్ళు ఏ విధంగా రీచ్ అయ్యారు అండ్ విచ్ సీ హ్యాస్ బీ ద క్రాస్డ్ బై ద రీచ్ ఆఫ్రికా. మరి అదేవిధంగా ఆఫ్రికా సైడ్నే ఏ సముద్రం ప్రవహిస్తూ ఉంది అని అడుగుతున్నారట. A fort from the sea and these coastal areas and neither the Europeans nor the so Indian or urban traders had a much knowledge about the so interior parts of Africa. మరి ఆఫ్రికాలో చూసుకున్నట్టయితేనా సో యూరోపియన్ పీపుల్ అండ్ ఇండియన్ అండ్ అరబ్ ట్రేడర్స్ ఆర్ సో మెనీ పీపుల్స్ ఆర్ సో దేర్ ఆర్ వెరీ నాలెడ్జ్ పర్సన్. వీళ్ళకి చాలా నాలెడ్జ్ బాగా ఉంది నాన్న. అండ్ అదేవిధంగా వీళ్ళు సో ఇంటీరియర్ పార్ట్స్ ఆఫ్ ఆఫ్రికాలో కూడా వీళ్ళు చక్కగా ఎంతో అప్పట్లో వన్స్ అపాన్ ఏ టైమ్ దే ఆర్ డూయింగ్ ఆల్ ఆఫ్ యూ సో ట్రేడ్ మీన్స్ వర్తక ఈ వ్యాపారాన్ని ఎక్కువగా సముద్ర తీర ప్రాంతాల మీద చేయడం అనేది జరిగింది. మనం కూడా సో సీ రూట్ గురించి డిస్కషన్ చేసుకున్నాము. సీ రూట్ని ఎవరు కనిపెట్టారు? క్రిస్టోఫర్ కొలంబస్ కనిపెట్టారు. ఆయన ఒక పడవ నడిపే వ్యక్తి అని కూడా మనం ముందు క్లాస్లో డిస్కషన్ చేసుకున్నాం. సే ఎస్ఆర్ నానా ఐ హోప్ యూ read the lesson properly after you know the every answer. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుక్ రీడింగ్ మించింది ఏది లేదు నాన్న. నువ్వు కనుక బుక్ రీడ్ పర్ఫెక్ట్ చేయగలిగితే ప్రపంచ నాలెడ్జ్ మొత్తం నీ దగ్గర ఉన్నట్టే. ఓకే. సో కంపల్సరీ రీడ్ ద టెక్స్ట్ బుక్. So about 500 years ago, so we are discussing about 500 years. Okay, 500 years ago. మనం దేని గురించి డిస్కషన్ చేసుకున్నాం? 500 years so ago. మరి 500 years ago ఏమైంది ఇక్కడ? So Europeans began to the so attempts to the reach Indian by the sea and route by the and going around the Africa. మరి 500 years క్రితం ఏమైంది? సో యూరోపియన్స్ పీపుల్ ఎవరైతే ఉన్నారమ్మా ఈ యూరోపియన్స్ పీపుల్ ఏం చేసేవాళ్ళు? సో యూరోపియన్ బిగాన్ వాళ్ళు ఏం స్టార్ట్ చేశారంటే సో బిగాన్ ఏం ప్రారంభించారంటే సో అటెంప్ట్. ఓకేనా. సో బిగాన్ so begun and so attempts means amma so మొట్టమొదటిసారిగా so 500 years ago so European people began to attempt so attempts అంటమ్మా ప్రయత్నం చేయడం అన్నమాట. ఎక్కడికి? సో రీచ్ ఇండియా. వీళ్ళు ఏం చేశారంటే సో 500 years ago European people began to attempts to so reach. ఓకేనా. ఇక్కడ వీళ్ళు ఏం చేశారమ్మా? దేనికి రీచ్ అవ్వడానికి చేశారంటమ్మా? సో రీచ్ ఇండియా, భారతదేశానికి రీచ్ అవ్వడానికి ప్రయత్నం చేశారు బై ద సీ రూట్. దేనికి? బై ద సీ రూట్. ఓకేనా. సీ రూట్ని వీళ్ళు ఏం చేశారమ్మా? సో మొట్టమొదటిసారి ఇది ఎప్పుడు? 500 years ago కదా. సో 500 years ago గురించి మనము సో డిస్కషన్ చేసుకుంటున్నాం కదా. సో రూట్ బై ద గోయింగ్ అరౌండ్ ద ఆఫ్రికా. గోయింగ్ సో ఎక్కడికి వెళ్ళాలనుకున్నారు? సో
Africa. Which purpose they went? Which purpose they went, Nana? European people or so trade purpose. Which purpose they went? Trade purpose they went. Okay, now whatever 500 years ago, so European peoples began attempt the so reach the India and so India by the sea route so around the Africa. ఆఫ్రికా చుట్టి వేయడం మొట్టమొదటిగా సో మనకి ఎవరు కనిపెట్టారు సముద్ర మార్గాన్ని? సో యూ హ్యావ్ ఐడియా? సో ఆల్రెడీ వీఆర్ లిజన్ సే ఎస్ ఆర్ నో నానా? సో మరి ఎవరు చెప్పుకున్నాం? క్రిస్టోఫర్ కొలంబస్ గురించి చెప్పుకున్నాం. ఆయన సముద్ర మార్గాన్ని కనిపెట్టారు. ఓకేనా? సో అండ్ ఆఫ్రికా ట్రావెలింగ్ ద అట్లాంటిక్ ఓషన్ దే యూజ్డ్ ద అండ్ stropher on the island of a and Mediterranean Azores. అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితమ్మా ట్రావెలర్స్ ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే కనుక మనకి ఇక్కడ ట్రావెలింగ్ పర్పస్ కానివ్వండి లేదా ట్రేడ్ పర్పస్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తేనేనా సో traversing the Atlantic Ocean. దీనికి ట్రావర్సింగ్ పర్పస్ దేని ఉపయోగించారు? సో అట్లాంటిక్ ఓషన్. సో అట్లాంటిక్ ఓషన్ సో దే యూజ్ టు ద దేనికి యూజ్ చేస్తారమ్మా వీళ్ళు? సో స్టూపోవర్ ఆన్ ద ఐలాండ్స్. ఐలాండ్స్ అంటే ఏంటిదమ్మా? ఐలాండ్స్ అంటే ద్వీపకల్పము ద్వీపములు అని చెప్పుకున్నాం కదా. సముద్రం మొత్తం కూడా నీరు ఉంటుంది కానీ ఒక దగ్గర మాత్రమే ఇట్లా మొత్తం చుట్టూగా ఇలా ఉండేసి దాని దగ్గర ఉసుగా ఉంటుంది, అక్కడ వాటర్ ఏవి ఉండవు. దట్ ప్లేసెస్ ఆర్ కాల్డ్ ఐలాండ్స్. ఓకేనా? సో అలాంటి ప్రాంతాలని ఏమంటారు అంటే ఐలాండ్స్ అంటారు, దివి. ఓకేనా? సో అండ్ ఇంకా మనం చూసుకున్నట్టయితే ఐలాండ్స్ ఆఫ్ ఏ స్టేట్ అండ్ మెడిటేరియా అండ్ సో ఆర్జోరెన్స్ అలాంటివి ఏమున్నాయి ఐలాండ్కి సంబంధించి? సో మెడిటేరియా అండ్ ఇంకా అజోర్స్. ఓకేనా? దే వర్ అండ్ సో ఎఫరెన్సివ్ అబౌట్ ద గోయింగ్ సౌత్ ఆఫ్ దీస్ ఐలాండ్స్. మరి ఇంకా ఎఫరెన్స్గా మనం చెప్పుకున్నట్టయితే అబౌట్ గోయింగ్ ఇంకా ఎటువైపు ఉన్నాయి? సౌత్ వైపున ఉన్న ఐలాండ్స్ గురించి కూడా ఇంకా ఎటున్నాయట? సో సౌత్ వైపు కూడా ఏమున్నాయంటే నాన్న ఐలాండ్స్. సమ్ ఐలాండ్స్ ఆర్ దేర్ ఇన్ సౌత్ సైడ్ ఆల్సో. సో వేర్ నాన్న సౌత్ సైడ్ ఆల్సో ఇన్ సమ్ ఐలాండ్స్ ఆర్ దేర్. ఓకే. సో అండ్ so they thought it would be too so hot and further south that so the sea would be boiling. సో అవి ఎలా ఉన్నాయంట? బాగా సౌత్ దట్ సీలో ఉన్న వాటర్ బాగా బాయిలింగ్ వేడిగా ఉన్నాయి. అండ్ సో దాని 1498 సో 1498లో మనం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ సో పోర్చుగీస్ సో 1498 సో పోర్చుగీస్ సైలర్. సో పోర్చుగీస్కి సంబంధించిన ఒక సైలర్ అంటే ఎవరని చెప్పుకున్నాము? ఈయనొక సో నావికుడు, దేనికి పడవ నడిపే వ్యక్తి అని చెప్పుకున్నాం కదా. సో అండ్ నేమ్డ్ ద వాస్కో డి గామా. వస్తున్నానా? సో వాస్కో డి గామా. సో వాస్కో డి గామా. సో 1498 Portuguese sailor. Who is that sailor, Nana? So yes, you were right. Vasco da Gama. Vasco da Gama went around the southern trip. So Africa and reached the India. సో 1498లో ఈ పోర్చుగీస్ చెందిన సైలర్ ఎవరైతే ఉన్నారో సో వాస్కో డి గామా ఈయన ఏం చేశారు? 1948లో ఈయన మొత్తం కూడా సో వెంట్ అరౌండ్. సో వెంట్ అరౌండ్ అంటే ఏంటదమ్మా? మొత్తం కూడా
దేన్ని చుట్టేసి వచ్చాడు? అరౌండ్ ద సౌత్రన్ సో టిప్, సౌత్రన్ టిప్ అండ్ ఆఫ్రికా అండ్ సో he reached the ఇండియా. సో మన భారతదేశానికి మొట్టమొదటి 1948లో పోర్చుగీస్ చెందిన షైలర్ ఎవరైతే ఉన్నారో ఆయన వాస్కో గామా మొట్టమొదటిగా ఆయన సో వెంట్ ద సో అరౌండ్ సౌత్రన్ పార్ట్ ఒక టిప్ అంటే ముందు మనకి ఏంటది అతను సౌత్ వైపు ఉన్న మొత్తం కూడా టిప్ ట్రావెల్ చేసిన తర్వాత ఆయన సో ఎక్కడికి ఆఫ్రికా అండ్ రీచ్డ్, ఆఫ్రికా నుండి ఎక్కడికి రీచ్, ఆఫ్రికా నుండి ఇండియాకి రీచ్ అవ్వచ్చు అని ఆయన మొట్టమొదటిగా మన భారతదేశాన్ని సముద్ర మార్గాన్ని కనిపెట్టింది ఎవరంటే వాస్కో గామా. ఓకేనా? సో ఐ హోప్ డిడ్ యూ అండర్స్టూడ్ దిస్ లెసన్ అన్న. ఫిగర్ 6.5 గ్యాప్ ఆఫ్ ఏ గుడ్ హోప్ ఇన్ సౌత్రన్ ఆఫ్రికా. ఇక్కడ క్యాప్ అంటేనా సముద్రంలో చొచ్చుకొని ఉండే భూభాగం. మనకి సిఏపి క్యాప్ అంటేనా క్యాప్ అంటే సముద్రం లోపల, సముద్రంలో దాని లోపల కొంచెం ఏముంటుంది, లోపల ఉండే భూభాగం అనమాట. ఓకేనా? సో టు ఎండ్ ఆఫ్ దిస్ లెసన్ అన్న హియర్ హ్యావ్ సమ్ క్వశ్చన్స్ ఆర్ దేర్ అన్న. సో లుక్ ఎట్ ద మ్యాప్ అండ్ ఆన్సర్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. హౌ కెన్ యూ రీచ్ ద ఇండియా ఫ్రమ్ ఆఫ్రికా? ఇప్పుడే చెప్పుకున్నాం కదా ఇండియా నుండి ఇక్కడ ఏంటది. సో హౌ క్యాన్ రీచ్ ద ఫ్రమ్ ఆఫ్రికా? సో రీచ్ ఇండియా ఫ్రమ్ ఆఫ్రికా, ఇండియా నుండి ఆఫ్రికాకి ఏ విధంగా రీచ్ అయ్యాము, చేరుకున్నాము. విచ్ ఓషన్ హ్యాస్ టు ద క్రాస్డ్, మరి ఇక్కడ ఏ ఓషన్ని క్రాస్ చేస్తామో అది రాయండి. అండ్ ఆర్ ఏషియా అండ్ ఆఫ్రికా కనెక్టెడ్ బై ల్యాండ్, మరి అదేవిధంగా ఇక్కడ ఏంటి ఏషియా ఆఫ్రికా కనెక్టెడ్ బై ల్యాండ్ కనెక్టెడ్ అయ్యి ఉన్నాయా అని అడిగాడు. ఈ 2 క్వశ్చన్ మీరు ఆన్సర్ రాసి పంపండి. ఈ ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా ప్రిపేర్ చేయమని చెప్తున్నాను. బట్ నో కెన్ వన్ ట్రై చేయండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అంటే ఏమీ లేవు అని కూడా చెప్పాను కదా ఇక్కడంటే. సో ఇక్కడ ఒకవేళ ఇంపార్టెంట్ పాయింట్ మీకు కావాలి అనుకున్నారనుకోండి ఇక్కడ. సో ఇక్కడ ఏంటది వాస్కో గామా వెంట అరౌండ్ ద సో ద ట్రిప్ ఆఫ్ సౌత్రన్ ట్రిప్ ఆఫ్ ఆఫ్రికా అండ్ రీచ్ ద ఇండియా. దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ పాయింట్స్. ఈ విధంగా రాస్తే సరిపోతుందన్న. సో టుమారో వీఆర్ డిస్కషన్ అయిన న్యూ టాపిక్ ద ఆఫ్రికన్ కోస్ట్ గురించి రేపటి క్లాస్లో మనం తెలుసుకుందాం. బై నా, టేక్ కేర్, సీ యూ.